హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. రోజు వీడియోలో బూందీ లడ్డు ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వివరంగా మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక అరకిలో శనగపిండి తీసుకోండి. మరపట్టించిన పిండి అయితే చాలా బాగుంటుందండి. శనగపిండికి 1 కిలో వరకు చక్కెర పడుతుందండి. ఇదే కొలతతో కనుక తీసుకుంటే తీపి సరిగ్గా సరిపోతుంది. ముందుగా బూందీ తీసుకుని ఆ తర్వాత చక్కెర పాకం పట్టుకుందాం. ఇప్పుడు శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోసల పిండిలా కలుపుకుందాం. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. బాగా కాగాక బూందీ గరిటెలో పిండి వేసుకొని చేత్తో ఇలా పాముతూ తిప్పితే బూందీ గుండ్రంగా బాగా వస్తుంది. బాగా కాగాలండి, అప్పుడు బాగా వస్తుంది బూందీ. బూందీ బాగా ఎర్రగా వేయించకుండా కొంచెం అయితే సరిపోతుంది. వేయించిన బూందీతో చేసిన లడ్డు అస్సలు బాగోదు, పైగా గట్టిగా కూడా ఉంటుంది. మనం బూందీ నూనెలో వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. వేయించిన బూందీని జల్లెబుట్టలోకి తీసుకోవాలి. అప్పుడు నూనె మంచిగా వాడుతుంది. ఏదైనా ఒక బుట్టలో పేపర్ వేసి అందులో బూందీ వేసుకుంటే మిగిలిన నూనెంతా ఆ పేపర్ పీల్చుకుంటుంది. మిగిలిన పిండిని కూడా నూనె బాగా కాగాక చెప్పినట్లుగా బూందీ గరిటెలో వేసుకొని చేత్తో పాముతూ అలాగే బూందీనంతా తీసుకోవాలి. మరపట్టించిన పిండి అయితేనే బూందీ బాగా వస్తుందండి. గుండ్రంగా ముత్యాల్లా వస్తుంది బూందీ. కూడా బాగా కాగాకనే బూందీ వేసుకోవాలండి, అప్పుడే మంచిగా వస్తుంది. బూందీ అంతా తీసుకున్నాక అదే నూనెలో ఒక 50 గ్రాములు కిస్మిస్, ఒక 50 గ్రాములు జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. సపరేట్గా మూకుడు పెట్టి వేయించుకోనక్కర్లేదండి, ఈ వేడి నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేయించిన జీడిపప్పుని కూడా ఆ బూందీలోనే వేసుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, 1 కిలో శనగపిండికి కిలో చక్కెరని. ఆ కిలో చక్కెరలో 1/2 లీటర్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి. కరిగేదాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి. చక్కెర కరిగాక మధ్యలో పాకం చూసుకుంటూ ఉండాలండి. మరీ లేత పాకం కాకుండా కొంచెం తీగలా వస్తే పాకం బాగుంటుంది. పాకం వచ్చాక అందులో బూందీ, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే కాస్త ఇలాచీ పొడి కూడా వేసుకుంటే వాసన చాలా బాగుంటుందండి. బూందీ చక్కెర పాకం పీల్చుకునేలాగా కలుపుతూ ఉండాలి. కాసేపటికి అది లడ్డు చుట్టుకునేలా రెడీ అవుతుంది. చక్కెర పాకం నేను చూపించినట్లుగా చేసుకుంటే కనుక హడావిడిగా చేసుకోక్కర్లేదు, చేతులు కాలవు, లడ్డూలు కూడా మెత్తగా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.